నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగోల అఫీషియల్. ఇవాల్టి వ్లాగ్లో మా కాలేజ్లో ఫెస్ట్ ఎలా జరిగింది, ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. మా కాలేజ్ లో ఏదైనా ఫెస్ట్ జరిగితే ఒక ఆనవాయితీ అయితే ఉంది. బయట వాళ్ళు వచ్చి కాలేజ్ లో గొడవలు అయితే జరుగుతాయి. ఇప్పుడు వరకు ఏ ఫెస్ట్ సక్రమంగా అయితే జరగలేదు. అందుకే అప్పటి నుంచి మా కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా ఫెస్ట్ జరిగితే కంపల్సరీ ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ అని చెప్తారు. ఇంకా గేట్ దగ్గర అయితే మా ఐడి కార్డ్ కూడా చెక్ చేసి లోపలికైతే పంపించారు. అయితే నిన్నటి షార్ట్ లో చెప్పాను కదా మాకు అన్యాయం జరిగిందని చెప్పి. అదేమిటంటే మాకు ఫెస్ట్ 2 times చేశారు ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాక. అంటే ఫస్ట్ ఇయర్ లో ఫ్రెషర్సే ఉన్నింది, ఫెస్ట్ అనేది ఉండదు. ఈ 2 years కూడా ఫెస్ట్ అసలు సరిగ్గా అయితే చేయలేదు. అయితే మేము 4th year ప్రాజెక్ట్ చేస్తున్నాము, సో కాలేజ్ కి వచ్చే పని ఉండదు. తీరా ఏంట్రా బాబు అంటే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారంటే, మొత్తం డెకార్ చేసి డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టేసి మార్నింగ్ నుంచే మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్స్. మాలో చాలా మంది అయితే సెలబ్రేషన్స్ ఏమి ఉండవని రాను కూడా రాలేదు. తీరా ఈడకొస్తే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మేము ఉన్నప్పుడు కాకుండా వెళ్ళిపోయేటప్పుడు బాగా సెలబ్రేట్ చేస్తున్నారని అన్యాయం జరిగిందన్నాను. ఇంకా మా కాలేజ్ అంతా ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి అంటే, బెంచ్ మీద 2 to 3 members కూర్చొని రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఏం రిజిస్ట్రేషన్స్ అంటే క్విజ్ కానీ, పేపర్ ప్రెజెంటేషన్ కానీ, పీపీటీ కానీ ఇలా చాలా ఉంటాయి. వాటికి బయట కాలేజెస్ ను కూడా అలౌ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు మనీ పే చేయించుకొని ఈ కిట్ అయితే ఇస్తారు. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మా క్యాంటీన్ వెనక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరికంటే స్టాఫ్ కి ఇంకా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఫుడ్ కూపన్ ఇస్తారు వాళ్ళ కోసం. అలా ముందుకు వెళ్తే మా కాలేజ్ గ్రౌండే పెద్దది బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. వీడైతే డాన్స్ చేస్తున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. అలా ఉంది వాడు డాన్స్. స్టేజ్ కి ఎదురు లాస్ట్ నా బాయ్స్ అయితే డాన్స్ చేస్తున్నారు, ఇంకా గర్ల్స్ ఏమో లెఫ్ట్ సైడ్ నే డాన్స్ చేస్తున్నారు. అందుకే మేము కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్పీచ్ ఇస్తున్న మ్యామ్ ఏవో మ్యామ్, ఒకప్పుడు ఏవోగా చేశారు, ఇప్పుడైతే ఏ పోస్ట్ లో ఉన్నారో తెలియదు. అంటే మనం డైలీ కాలేజ్ కి వెళ్ళం కదా, మనకి ఇవన్నీ తెలియదు. ఇంక ఇక్కడ నుంచి మన డాన్స్ మధ్య మధ్యలో తగులుతుంది, భయపడకుండా చూడండి. మనం ఎలాగో స్టేజ్ మీద చేయడానికి భయం కాబట్టి నేల మీదైనా వేసాం. మా డాన్స్ చూసి భయపడకండి, అలాగే తప్పుగా అనుకోకండి. చాలా రోజుల తర్వాత ఇలా ఫెస్ట్ రావటం వల్ల ఫుల్ చిల్ అయ్యా. ఇక్కడ మాకే తెలియకుండా పాటల కచేరీ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి ముగ్గుల కళాఖండాలు అయితే కనిపిస్తాయి. అయితే మీ కళ్ళతో ఈ అద్భుతాలని జాగ్రత్తగా చూడండి. ముగ్గులే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లోర్ అంతా మా ఈసీఈకి సంబంధించింది, అంటే ఇవన్నీ మా వాళ్లే వేశారు. ఇది ఇంకొక కళాఖండము. ఈ ముగ్గు అయితే మా హెచ్ఓడి సార్ రూమ్ ముందు అయితే వేశారు. మేము ఇంకా కింద తిరిగి అలిసిపోయి మా క్లాసుల్లో కూర్చుందామని వస్తే క్విజ్ పెడుతున్నారని మమ్మల్ని అయితే బయటకు గెంటేశారు. అయినా పర్లేదు, ఇంకొక 10 minutes ఉంది కదా అని మేమైతే లోపలికి వచ్చి కూర్చున్నాము. క్విజ్ ఎగ్జామ్ కోసం రూమ్స్ అయితే ఇలా డెకోర్ చేశారు. మా ఈసీఈ ఫ్లోర్ లో ఈ పర్టికులర్ ప్లేస్ లో అయితే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫ్లోర్ వచ్చేసరికి సిఎస్సి డిపార్ట్మెంట్ కి సంబంధించింది. వాళ్ళైతే రంగోలీ ఇంకా పేపర్ క్రాఫ్ట్ తో అయితే బాగా డెకోర్ చేశారు. ఈ ఫ్లోర్ సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది. షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ ప్లేస్ లో అయితే ప్రతి ఇయర్ ఖచ్చితంగా మా కాలేజ్ లోగోని రంగోలీ అయితే వేస్తారు. ఇంకా అలిసిపోయి ఇలా మేమెప్పుడు కూర్చునే కాల్వ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ కూర్చొని రీల్స్ అయితే చేస్తున్నాము. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను మన ఛానల్లో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సూపర్ రా బిట్టి, సార్ బాగుంది.
ఇంకా రీల్స్ చేయడం అయిపోయినాక ఫుడ్ స్టాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఈసారి కొత్తగా బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు కానీ ఫుడ్ అయితే లేదు. నేనైతే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. ఇంకా మా వాళ్ళు కూడా ఎప్పుడు మనీ ఖర్చు చేసేవాళ్ళు, కానీ ఈసారి ఏంటో పానీపూరి, ఐస్ క్రీమ్ ఇంకా చికెన్ తినేసి వదిలేశారు. ఫుడ్ స్టాల్స్ దగ్గర పని అయిపోయాక మళ్ళీ రిలాక్స్ అవుదామని వెళ్తుంటే మధ్యలో బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. ఇంకా కాసేపు అది చూసి మళ్ళీ రిలాక్స్ అయ్యాం. ఇక్కడ స్లీవ్లెస్ జెర్సీ వాళ్ళు వేరే కాలేజ్, స్లీవ్స్ ఉన్న జెర్సీ వాళ్ళు మా కాలేజ్. ఇందులో గెలిచింది మా కాలేజ్ వాళ్ళే. బ్యాలెన్స్గా ఆడాలి ఆట. మా కాలేజ్లో పర్టికులర్గా ఫోటోషూట్కి ఒక స్పాట్ ఉంటుంది. అది మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా మాకు దొరకట్లేదు. ఎవరో ఒకళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరని చెప్పి మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా మిగతా ఫొటోస్ కూడా తీసుకోవటం కంప్లీట్ చేసుకొని స్పోర్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బ్లూ జెర్సీ మా కాలేజ్, ఇంకా ఆరెంజ్ జెర్సీ వచ్చి వేరే కాలేజ్ వాళ్ళు. కానీ వేరే కాలేజ్ వాళ్ళే గెలిచారు, మా వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఆడుతుంది త్రో బాల్. ఇంకా బాయ్స్ వచ్చేసరికి వాలీబాల్ ఆడుతున్నారు. ఇంకా స్పోర్ట్స్ చూసి అయిపోయినాక మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చాము. కాసేపు ఎంజాయ్ చేద్దామని, కానీ ఆకలేసి బయటకైతే వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళి తిన్న వీడియోస్ ఏమీ అయితే తీయలేదు. ఇప్పుడు దాకా నా వీడియో చూసి నన్ను భరించినందుకు థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం.